మృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఏడు నాంపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగే చేప మందు పంపిణీ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి చాలామంది ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి వచ్చారు. చేప మందు కోసం వస్తున్న వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. చేప మందు కోసం వచ్చే వారికి ఉచిత భోజనం, త్రాగునీటి సదుపాయాలను కూడా కల్పించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. రేపు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరగబోయే చేపమందు ప్రసాద పంపిణీ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఈ చేపమందు ప్రసాదాన్ని తీసుకోవడానికి అనేక మంది ఇక్కడికి వచ్చారు. ఈ ప్రసాదం తీసుకోవడానికి వచ్చిన వారితో అయితే ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ అంతా కూడా కిటకిటలాడుతోంది. గ్రౌండ్ మొత్తం ఎక్కడ చూసినా కూడా మనకు జనాలే కనిపిస్తూ ఉన్నారు. ఈ వస్తున్నటువంటి క్రౌడ్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ అన్ని ఏర్పాట్లను అయితే చేశారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారు. ఈ చేపమందు ప్రసాదాన్ని తీసుకోవడానికి వారు వివిధ స్టేట్ల నుంచి వచ్చారు. వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు ఇక్కడికి? మేము ఇదే ఫస్ట్ టైం వస్తూ ఉండేది. కర్ణాటక ఉంది, కోలార్. అదే మా ఊర్లో చేపల మందు తీసుకొని కొందరికి వాసి అయింది అని చెప్పినారు. అందుకోసం మేము మా పిల్లకి తీసుకుందాము అని వచ్చినాము. అంటే ఎప్పుడు వచ్చారు మీరు? మేము 2 రోజులు అయింది. 2 రోజుల నుంచి వచ్చి ఇక్కడే స్టే ఉన్నాము. ఇక్కడ ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి మీకు? భోజనం అంతా బాగుంది. భోజనము, నీళ్లు, పండుకోవడానికి అంతా ఆరాంగా ఉంది. ఏం టెన్షన్ ఏం లేదు. చూడొచ్చు, మనతో పాటు మరికొంతమంది ఉన్నారు. ఒక చిన్న పాప కూడా ఉంది. తను మహారాష్ట్ర నుండి వచ్చింది. తను గురించి తెలుసుకుందాం. किधर से आया? हम महाराष्ट्र से सोलापुर अक्कलकोट। ओके, प्रॉब्लम क्या है? दमा और कफा था मेरी दादी को। ओके, कितने दिन है इधर आए? ये हमारा 3रा साल है। ओके, कैसा है वो? अच्छा है, बहुत रिलीफ मिला है मेरी दादी को वो दवा से। अच्छा है, बेटर है पहले से। ఇక్కడ జార్ఖండ్ నుండి వచ్చినటువంటి మరికొంతమంది ఉన్నారు. వారి చేత మాట్లాడిద్దాం. किधर से आया सर? झारखंड से आए, गढ़वा जिला से। और मैं पहली बार आया हूँ यहाँ पर। और मैं YouTube पर देखा था कि इस तरह का इलाज होता है मछली प्रसादम नाम से। और यहाँ पे आए हो तो सभी लोगों से पूछे तो लोग बता रहे हैं कि नहीं, ठीक हो जाते हैं एक बार में ही। 45 दिन कम से कम परहेज रखना है खाने पीने का, और उसके बाद राहत मिल जाएगी। 3 बार आना है साल में, 1 बार, और 3 वर्ष आने के बाद पूरी तरीके से बीमारी खत्म हो जाएगी। ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం. किधर से? नैनीताल से आया हूँ दीदी। हमको ये 4था साल हो गया। मेरी माँ पहले चल नहीं पाती थी, और आप जितना उसको कहोगे दौड़ जाओ उतना दौड़ जाएगी। उसकी बिल्कुल सांस बहुत ज़्यादा बंद। और जब से यहाँ का मच्छी का प्रसाद खाया तो मेरी माँ खूब चलती है। చూడొచ్చు, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఈ చేపమందు ప్రసాదాన్ని తీసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. వివిధ మాధ్యమాల ద్వారా ఈ ప్రసాదం గురించి తెలుసుకున్నవారు, ఇంకా వేరే ఎవరైనా తీసుకొని ఉంటే వారికి నయమైన వారు చెప్పడం ద్వారా కూడా ఇక్కడికి చాలామంది వచ్చామని చెప్తా ఉన్నారు. అయితే ఈసారి ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఈ చేపమందు ప్రసాదం కోసము 1,50,000 చేప పిల్లలనైతే కేటాయించారు. మొత్తం ఈసారి దాదాపు 2 లక్షల మంది కంటే పైగానే వచ్చే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తూ ఉన్నారు. ఇప్పటికే గ్రౌండ్ అంతా కూడా నిండిపోయింది. మొత్తం క్రౌడ్ కనిపిస్తుంది ఇక్కడ. అయితే ఈ వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉచిత భోజనం, ఉచిత త్రాగునీటిని కూడా అందిస్తూ ఉన్నారు. మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాము. వేలాది సంఖ్యలో అయితే ఈరోజు నుండే మనకి నాంపల్లి గ్రౌండ్స్లో అయితే కనిపిస్తున్నారు. ఇంకా రేపటి వరకు అయితే ఈ క్రౌడ్ రేపు ఉదయం నుంచే ప్రసాద పంపిణీ ఉంటుంది కాబట్టి రేపటి వరకు కూడా ఈ క్యూ లైన్లు ఏవైతే బ్యారికేడ్లు ఏర్పాటు చేశారో ఇవన్నీ నిండిపోయి రేపు జనసందోహంతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ అంతా కిటకిటలాడుతుంది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ చేపమందు ప్రసాదాన్ని తీసుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు. చేపమందు ప్రసాదం తీసుకోవడం వల్ల ఉబ్బసం, శ్వాసకోశ వ్యాధులు ఏవైనా ఉంటే అవన్నీ తగ్గిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో మన దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఫారెన్ నుండి కూడా చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. మొత్తంగా అయితే ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో రేపు చేపమందు ప్రసాదం కోసం అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. వీడియో జర్నలిస్ట్ గజానంతో రజిత, HM TV, హైదరాబాద్.